అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నా కృతజ్ఞతలు. నా పేరు ఓసూరి శ్రీనివాసరావు. నా వయసు 52 సంవత్సరాలు. నేను పిహెచ్ వర్కర్గా 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అందులో భాగంగానే ఈ 45వ డివిజన్లోనే పనిచేస్తున్నానండి 23 సంవత్సరాలుగా. దాంట్లో భాగంగానే మన విజయవాడకి ఉప్పిన వరద ముంచెత్తిందండి. ఇమ్మీడియట్లీగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు స్ఫూర్తితో మీరు ఇమ్మీడియట్లీగా విజయవాడ తరలి వెళ్ళాలని చెప్పారు. ఆ రోజు వానండే బాగా, అయినా సరే వానలను లెక్క చేయకుండా మేము 2 జతల బట్టలు సదురుకొని ఎమర్జెన్సీగా బయలుదేరాము. కేవలం బందర్ నుంచే 200 మంది బయలుదేరి విజయవాడ వెళ్ళేవండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత మాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే విజయవాడలో అండర్ గ్రౌండ్లు ఎక్కువ, మ్యాన్వాళ్ళు ఉంటాయి. ఆ మ్యాన్వాల్లో ఆ నీళ్ళల్లో ఎక్కడేస్తున్నావో ఎక్కడ అడిగి చేస్తున్నావో అని భయపడుతూ వెళ్ళాం. అయినా సరే ప్రాణాలు తెగించి మేము ఆ సింగనగర్లోకి వెళ్ళామండి. సింగనగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నడుం లోతు నీళ్లు, మా శానిటేషన్ అక్కడే మొదలైంది. అక్కడ 6 రోజులు చేసామండి ఆ శానిటేషన్. తర్వాత మళ్ళీ 6 రోజులు వాంబే కాలనీలో డ్యూటీ చేశారు. అక్కడ కూడా మా శానిటేషన్ బాగా చేశాము. నీళ్ళున్నది ఒక ఎత్తు అయితే నీళ్ళు అయిపోయిన తర్వాత మరో ఎత్తు అండి. అయినా సరే కష్టపడి మేమంతా తొలగించి బీసింగులు కొట్టి అన్నీ చేశాము. ఆ సమయంలోనే మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మా దగ్గరకు వచ్చారు. తమ్ముళ్ళు బాగున్నారా అని అడిగారు. అప్పుడు కూడా మేము ఆయన వచ్చిన సంగతి కూడా మేము చూసుకోవాలా. చాలా సంతోషమైంది. ఒక అధికారి మా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే చాలా సంతోషకరం. ఏ ముఖ్యమంత్రి కూడా వర్కర్ల దగ్గరకు వచ్చి మాట్లాడరు. కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడికే ఇది సాధ్యం అవుతుందని చెప్పగలను, గంటబద్ధంగా చెప్పగలను. అలాగే మరుసటి రోజు కూడా నారాయణరావు గారు కూడా వచ్చారు. ఆయన కూడా మమ్మల్ని పలకరించి మాతో పాటు ఫోటో దిగి వెళ్ళారు. చాలా సంతోషపడ్డాం మేము కూడా. అలాగే ఇప్పుడు మాకు వచ్చి 52 సంవత్సరాలండి. మోకాళ్ళు నొప్పులు మా కాలంలో మాకు రావట్లా. ఆయన 75 సంవత్సరాలు యంగ్గా ఉన్నాడు. లెజెండ్ ఏంటండి అయింది, అంత లెజెండ్గా ఉన్నాడు. ఆయన వయసు వచ్చేటప్పటికి మనం ఇక తబిడియే అండి. ఆయన రేత్రిపోగులు కలెక్టర్ ఆఫీసులో ఉండి ఇంటికి వెళ్ళకోకుండా ఆయనకి ఏంటండి మన గురించి అంత ఆలోచించాల్సి పని. ఏసీలో ఉండొచ్చు కానీ ఎల్లలా పిల్లలు ఏమైపోతారు, ప్రజలు ఏమైపోతారు అని నైట్ పగులు నిద్ర మానుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇంటింటికి వెళ్ళి పలకరించాడండి. ఇంటింటికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నారు, ఏంటి, మీకు మేమున్నాను అని చెప్పి భరోసా ఇచ్చాడు. అలాంటి నాయకుడు మనకు కావాలి. 10 ఏళ్ళకైనా సరే ఆయనే కావాలి మనకి. ఆ 10 ఏళ్ళు వచ్చేటప్పటికి నాకు 62 సంవత్సరాలు వచ్చేస్తాయి అండి. ఈ 62 సంవత్సరాలు ఇంకో విషయం అండి, రిటైర్మెంట్ వచ్చేలోపు ఆయన మాకు శుభవార్త చెప్తాడని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. దాసరి రామకృష్ణ ప్రసాద్. స్వచ్ఛ చల్లపల్లి అంటే వారు గుర్తొస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా చల్లపల్లిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారి అనుభవాలు చెప్తారు. చెప్పండి. నమస్కారం అండి. మా స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమానికి ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడే అవకాశం ఇచ్చిన
కలెక్టర్ గారికి అట్లాగే జిల్లా యంత్రాంగానికి ముందుగా ధన్యవాదాలు. చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మేము మా ఉద్యమం గురించి కాస్త చెప్పుకోవడానికి, అందులో అనుభవాలను పంచుకోవడానికి ఒక 2-3 నిమిషాలు నేను మాట్లాడతాను. మీరు 2014లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చారు. నినాదం ఇవ్వగానే అప్పుడు మా ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు చల్లపల్లి వచ్చి స్వచ్ఛ చల్లపల్లికి ఎవరెవరు ఏం చేస్తారని చెప్పేసి అడిగి స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టించింది మాతో వారు. అప్పటి నుంచి 2014 నవంబర్ 12న మొదలు పెట్టామండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంకో నెలకి 10 సంవత్సరాలు అవుతుంది. 3250 రోజు ఇవాళ చేసే మేము ఇక్కడికి వస్తున్నాం. ప్రతిరోజు ఒక రోజు కూడా ఆగకుండా ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు గంటన్నర సేపు, ఈ గంటన్నర ఊరి కోసం అని చెప్పి 30 నుంచి 40 మంది కార్యకర్తలు ఊరు ఏమీ ఆశించకుండా, ఇందులో మనకేమీ డబ్బులు రావు, పదవి రాదు, పేరు రాదు, అసలు అక్కర్లేదు, మనకి ఇవన్నీ అక్కర్లేదు అనుకుని పనిచేసే స్వచ్ఛంద సేవ 10 సంవత్సరాల నుంచి చల్లపల్లిలో జరుగుతూ ఉందండి. ఈ చల్లపల్లిలో జరిగే కార్యక్రమానికి 1000వ రోజు సందర్భంగా 2017 అక్టోబర్ 2న మిమ్మల్ని నా భార్య పద్మావతి ఒకసారి మా ఊరు రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మీరు 2018న మా ఊరు వచ్చారు. చాలా సంతోషం. రాష్ట్రంలోనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఆదర్శంగా ఉన్నది మా చల్లపల్లిలోను. దాన్ని మీరు ఆ రోజు సందర్శించడం చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమంలో మేము చేసేది ఏమిటంటే పొద్దున్నే 4:30 నుంచి 6 గంటల దాకా ఒక గంటన్నర సేపు స్వచ్ఛ సేవ చేస్తాం. ఎవరిని లేపమండి. 4:30కి రావాలంటే 4:15కే 10 మంది పైన వచ్చేస్తారు. 4:30 దగ్గర నుంచి ఒక భాగం అంత ముందు రోజు అనుకున్న భాగాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయటం, అక్కడ అవసరమైతే కనుక మొక్కలు పెడతాం, లేదనుకుంటే ఆల్రెడీ మేము మొక్కలు పెట్టుంటే కనుక దాన్ని కలుపు తీయటం, ఎక్కడ డ్రైన్ ఉంటే బాగు చేయటం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అక్కడ రోడ్డు మీద ఉన్న పని అన్ని ఎత్తేసేసి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లు వేయటం, ఈ పనులన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఒక్క కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఆపమన్న టైంలో తప్పితే ఒక్క రోజు కూడా మేము ఆపలేదండి. దీని స్ఫూర్తి స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా బుద్ధప్రసాద్ గారు, దీనికి కొనకళ్ళ నారాయణరావు గారు కూడా ఒకసారి మా ఊరిని సందర్శించడం జరిగి సపోర్ట్ చేయడం జరిగింది. అట్లా కొల్లు రవీంద్ర గారు కూడా ఒకసారి వచ్చారు. థ్యాంక్ యూ బాలశౌరి గారు, మీరు కూడా మీ సహకారాన్ని అందిస్తున్న సంతోషం. ఈ కార్యక్రమం 4:30 నుంచి 6 గంటల దాకా అయిన తర్వాత అందరం, నేను ఒక విజిల్ వేస్తే అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుని, చిన్న మీటింగ్ అంటే ఇవాళ అయిపోయింది, రేపొద్దున మీటింగ్లో ఇవాళ జరిగిందంత కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గ్రూప్ ఫోటో దిగి జై స్వచ్ఛ సుందర చల్లపల్లి, జై జై స్వచ్ఛ సుందర చల్లపల్లి, స్వచ్ఛ సుందరపల్లిని సాధిస్తాం అని చెప్పి నినాదాలు ఇచ్చి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. మళ్ళీ 8 గంటల కాడి నుంచి ఎవరి పని వాళ్ళది. నా పేరు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, నా భార్య డాక్టర్ పద్మావతి. మాకు పద్మావతి హాస్పిటల్ అని చల్లపల్లిలో సొంత హాస్పిటల్కి 20 బెడ్ హాస్పిటల్ ఉంది. మళ్ళీ 8 గంటల కాడి నుంచి మేము మా కార్యక్రమంలో ఉండాలి. మా ఇద్దరికి ఒక కోరిక ఏంటంటే డై ఎంటీ